హాయ్ పవన్ సార్. హాయ్ నరేష్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి తన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్గా ఉంటుందో తెలియజేయగలరా? గుడ్ క్వశ్చన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ఇన్వెస్టర్ తన డబ్బుని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే. సో లైక్ గోల్డ్ కావచ్చు, షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎఫ్డీస్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. బట్ అన్నింటికంటే అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పటికీ రియల్ ఎస్టేటే అవుతుంది. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ బాగా పీక్స్ ప్రైస్లోకి వెళ్ళిపోయింది. ఓకే. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు కూడా ఏం చెప్పారు, ఇప్పుడు ఒక 1 year వరకు మీరు ఎవరు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పాడు. ఓకే. సో అలా చెప్పాడు అంటే రీజన్ ఏంటి అంటే గోల్డ్లో ఇంకా వాలటాలిటీ అనేది చాలా హ్యూజ్గా రాబోతుంది అనేది మనం గ్రహించాలి. దట్టు ఇప్పుడు షేర్స్లో చూసుకుంటే షేర్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉంది అంటే చాలా హ్యూజ్గా అంటే డౌన్ఫాల్ అవుతుంది. ఎందుకు? వార్ జరుగుతుంది. ఓకే. సో ఈ గోల్డ్ కానీ లేకపోతే షేర్స్ కానీ ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వరల్డ్ మార్కెట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఓకే. ఓకే. సో ఏ దేశంలో ఏం జరిగినా వాటి ఇంపాక్ట్ అనేది వీటిపైన ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్ అనేది అలా కాదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే బయర్స్ మార్కెట్ నడుస్తుంది. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటేనే ఒక మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈవెన్ ఎనీ మార్కెట్ ఎప్పుడైతే స్లోగా ఉంటుందో ఆ టైంలో మనం ఎంటర్ అవ్వాలి. ఆ టైంలో ఎంటర్ అయితేనే మనకి హ్యూజ్ రిటర్న్స్ అనేవి వస్తాయి. ఓకే. సో హైదరాబాద్ మార్కెట్ నౌవేడేస్ అలా ఉంది. ఈ టైంలోనే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఒక 5 years బ్యాక్ మేము క్లయింట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ టైంలో వాళ్ళు ఇప్పుడు కాదులే నెక్స్ట్ చూద్దాం అని చెప్పేవాళ్ళు. బట్ వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళ ఫీడ్బ్యాక్, అరే మీరు చెప్పిన ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది, రేట్స్ బాగా పెరిగిపోయాయి అని చెప్తా ఉంటారు. సో వ్యూవర్స్ మీకు కూడా అదే చెప్తున్నాను, ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోకపోతే ఆఫ్టర్ 5 years ఇదే ఫీల్ అవుతారు, ఇలానే ఫీల్ అవుతారు. సో ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, రేటు తగ్గదు. సో ఎనీ రియల్టర్, ఎనీ డెవలపర్ కొనుక్కున్న రేటు కంటే ఎక్కువకే అమ్మాలనుకుంటాడు, కానీ తక్కువకైతే ఎవరు అమ్మాలనుకోరు. సో డే బై డే ల్యాండ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో అప్రూవల్ కాస్ట్ పెరుగుతుంది. సో దీనివల్ల మీకు మార్కెట్లో రేట్స్ అనేవి పెరుగుతాయి. సో నా ఫైనల్ సజెషన్ ఏంటి అంటే మీ దగ్గర మనీ ఉంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఓపెన్ ప్లాట్స్ మాత్రమే మల్టిపుల్ అవుతాయి. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మా వ్యూవర్స్కి తెలియజేశారు. చివరగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్ కోసం? వ్యూవర్స్ మీ అందరికీ నా తరఫు నుండి చెప్పే సజెషన్, ఇది కరెక్ట్ టైము, మీరు ఇన్వెస్ట్ చేయండి రియల్ ఎస్టేట్లో. సో ఎవరైతే ఈ వీడియో చూసి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో సంస్కార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి కనెక్ట్ అవ్వండి. మా నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. నా పేరు పవన్, ఫౌండర్ ఆఫ్ ది సంస్కార్ ఇన్ఫ్రా. ఇన్వెస్ట్ స్మార్ట్, గ్రో ఫాస్ట్. థ్యాంక్ యూ.